వరంగల్ జిల్లా రైతులకు డ్రోన్ ద్వారా నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించడానికి ప్రదర్శన క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి, వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పాల్గొని రైతులతో ముచ్చటించారు. నానో యూరియాను డ్రోన్ ద్వారా పిచికారీ చేయడం వల్ల సమయం ఆదా అవడమే కాకుండా అత్యధిక లాభాలు ఉంటాయని వారు తెలిపారు. నానో యూరియా వాడిన రైతులు సైతం డ్రోన్ ద్వారా పిచికారీ చేయడం వల్ల సమయం, డబ్బులు చాలా ఆదా అవుతున్నాయని వారి అనుభవాన్ని పంచుకున్నారు. ఈ టెక్నాలజీని రైతులందరూ ఉపయోగించుకొని మార్కెట్లో యూరియా కొరతను అధిగమించాలని అధికారులు కోరారు. నానో యూరియా, నానో డిఏపిను కనుక పైపాడిన స్ప్రే చేసినట్లయితే మనకు బస్తాలు అనేది ఎక్కువ ఖర్చు తగ్గుతుంది. నానో యూరియా కూడా క్రాప్కు ఆకలి కాకుండా, నైట్రోజన్ కొరత లేకుండా ఒక 30 నుంచి 40 రోజుల దాకా కాపాడుతూ ఉంటుంది. అది యూరియా అట్లా కాదు, ఒకటేసారి వేసినప్పుడు పచ్చ ఒకటేసారి వస్తుంది, పురుగు వస్తుంది, అవన్నీ వస్తాయి. కానీ దీనివల్ల ఎక్కువ పంటల్లో పురుగు కానీ గడ్డి కానీ ఎక్కువ మనకు రాదు. సో రైతులు అదనంగా పురుగు మందులు, గడ్డి మందులు కొట్టే భారం కూడా తగ్గు, మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ వస్తాయి దీనివల్ల. ఇప్పుడు రైతు ఒక కూలిని పెట్టి ఒక ఎకరం కొట్టేయాలంటే 800 అవుతుంది. అదే డ్రోన్ ద్వారా 400తోనే అయిపోతుంది. 5 నిమిషాలలో అయిపోతుంది. వర్షం పడ్డా మాకేం ప్రాబ్లం లేదు. డ్రోన్ ఇంకో 5-6 ఎకరాలు ఉంటే ఇంకా అలకన అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడికి మనం బస్తా మోయాలన్నా, లోపలికి మోయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆ బస్తాలు మోయడానికి. దీంతోనైతే డ్రోన్ మనం ఇక్కడ గడ్డ నుంచి పోయి అక్కడ స్ప్రే చేసి వస్తుంది. దీని ద్వారా చాలా యూజ్ ఉన్నది. ప్రతి ఒక్క రైతు వాడాలని కోరుకుంటున్నాం.